మొదటి వచనం. యెషయా 42 మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, మా మధ్యలో ఉన్న మహిమా స్వరూపుడా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోకి రావటానికి కానీ, ఉండటానికి కానీ, ఇలా నిలబడి మాట్లాడటానికి కానీ నేను యోగ్యుని కాదు. నేను నీకు సమస్తము తెలుసు. నీ రక్త ప్రోక్షణంకి నీకు మరలా వస్తున్నాను. ఇమ్మానుయేలు రక్తంలో ముంచి లేపండి. ఈ సాక్ష్యం దీవెనకరంగా మార్చండి. విన్నవారి హృదయాల్లో కార్యము జరిగించండి. అపవాది క్రియలేశ్వరంలో బంధించేస్తాను. మహిమ మేఘం మా మీదికి రాణించి మాతో మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని దీవించి పాపమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మూల వాక్యం నేను ఎందుకు చదివానంటే ఇది సేవకు దేవుడు నన్ను పిలిచినప్పుడు ఇచ్చినటువంటి మాట, వాక్, దేవుని వాక్యం. 2009లో ఏమండి మనం సంఘం పెట్టాం తెలుసు. 2009 నుండి మరి ఇప్పుడు 15 సంవత్సరాలు అయినాయి. ఇప్పటికీ జూన్ 6th మనం చేసుకున్నాం కదండి. ఏం చేసాం మనం? యానివర్సరీ, 15 years యానివర్సరీ, వార్షికోత్సవం చేశాం. 2009లో సేవ చేయాలనే పిలుపు అందుకొని దేవుడు ఎన్నోసార్లు పిలిచాడు. అప్పటికే నేను పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. నేను చేయలేదు. నేను ఏదన్నా దశమ భాగం ఏమంటే ఇస్తుంటే వేరే వాళ్ళని సేవకు పిలిస్తే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను అనేది నా ఆలోచన. అప్పటికే దాదాపు 8 మంది పైన నన్ను సేవకు పిలుస్తానికి ప్రవచనం చెప్పారు. నేను నమ్ముతా ప్రవచనం, ఎందుకంటే సత్య ప్రవచనాలు అయితే నెరవేరుతాయి. అది పాయింట్. హల్లెలూయా. 2009లో ఓఫీర్ అన్నతో కూడా దేవుడు మాట్లాడి, తమ్ముడు ఎవరు సేవకుడు కావాల్సిన పనులే, నీకు ఆదరణ పట్టణంలో నువ్వే చర్చి స్టార్ట్ చేయి, నువ్వు సేవ స్టార్ట్ చేయి. నేను చెప్తున్నాను, పౌలు తిమోతికి చెప్పినట్టు చెప్తున్నాను, స్టార్ట్ చేయన్నాడు. 2009 నుంచి 2000 24 ఎన్నేళ్ళైనాయి? 15 సంవత్సరాలు. అన్న చెప్పాడు కదా, ఇక అయిపోయింది అనుకోలే. నేను 3 దినాలు ప్రార్థన చేశాను. సెంటర్ అయిపోతే ఇంట్లో ఒక రూమ్లో నా భార్య ప్రార్థన చేస్తుంది, 3 రోజులు అన్నం తిరుగుతున్నా. ఇంకొక రూమ్లో నేను అన్నం తిరుగుతున్నాను. 3 రోజులు ప్రార్థన చేశాను. అప్పుడు దేవుని స్వరం ఇది వచ్చింది, కరెక్ట్. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు, నేను ఏర్పరచుకునే వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతను అన్ని జనులకు న్యాయము. ఇది ఈ వాక్యం చేత దేవుడు సేవకు పిలిచాడు. ఎన్నో ప్రవచనాలు వచ్చినాయి, దర్శనాలు చెప్పారు చాలా మంది పిల్లరా. అయితే వాళ్ళు చెప్పారని కాకుండా ప్రార్థన చేసి వాక్ను పొందుకొని స్టార్ట్ చేసినప్పుడు 2009. అప్పటి నుంచి ఇప్పటికి దేవుడి 15 సంవత్సరాలు నడిపించాడు. అయితే చాలా అవాంతరాలు, ఆటంకాలు వచ్చాయి, కానీ విజయము మనదే, విజయము మనదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవని చెబుతున్నాను. సాక్ష్యం అంటే యేసు ప్రభువుని ఎరగక ముందు ఎలా రక్షింపబడ్డాం, తర్వాత ఎలా ఉన్నాం, 3 పాయింట్లు ఉన్నాయి. సాక్ష్యం ఎప్పుడు చెప్పినా ఎలా ఉండాలి, ముందు ఎలా ఉన్నాం, యేసు ప్రభువుని ఎలా అంగీకరించాం, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎలా సేవలోకి వచ్చాం, ప్రస్తుతం ఎలా ఉన్నాం అనేది చాలా అమూల్యమైన 3 పాయింట్లు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళరా, నేను మీకు చాలాసార్లు చెప్పినట్టుగా 19 సంవత్సరాలకే రక్షణలోకి వచ్చాను. ఎన్నేళ్లకు? 19 సంవత్సరాలకి. అప్పటి నుంచి ఇంతవరకు ఇప్పుడు నాకు 54. ఇంతకాలం దేవుడు నన్ను రక్షించి తన సేవలోకి నన్ను నడిపించి ప్రస్తుతం ఈ దినం వరకు కూడా ఆయన కృప చూపుతూ ఉన్నాడు. అయితే విషయం చెప్తున్నాను,
నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను చర్చికి పోయేవాడిని కాదు. చర్చ్ అంటే నాకు ఇష్టం లేదు. ఆదివారం వేరే వేరే వ్యాపకాలు ప్లాన్లు నాకు ఉంటాయి. అక్కడ తిరుగుతాను తప్పితే చర్చికి పోరు, ఇష్టం లేదు అసలు. ఎవరైనా సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారో నేను తప్పించుకున్నాను. ఆ పక్క వచ్చారంటే ఈ పక్క వాకిల నుంచి తీసుకొని పోయాను. మా ఇంటికి 2 వాకిలు కడప పరిస్థితి. అయితే దేవరాజ్ సార్ అని ఒక ఆయన డిప్యూటీ తహసీల్దార్ పని చేస్తూ సేవ చేస్తున్నాడు. ఆయన మా ఇంటికి వచ్చేవాడు. ప్రతిరోజు రాగ్గంజి తాగుతాడు. మా ఇంట్లో రాగి మాట మా అక్క చేసి ఇస్తే తాగుతాడు, పేపర్ చదువుతాడు, వెళ్ళిపోతాడు. ఆయన మంచి ప్రవక్త. ఆయన అప్పట్లోనే ఆయన పేరు ప్రవక్త. అద్భుతమైన బైబిల్ రెవల్యూషన్ ఉంది. ఏ వాక్యం అడిగిన ఎక్స్ప్లెయిన్ చేయగలడు. అప్పట్లోనే పుస్తకం రాశాడు పరదైసు అని. పరదైసు ఎవరు చూశాడు? ఆయన చూశాడు దర్శనం. కాబట్టి అటువంటి ఆయన ద్వారా వాక్యం వింటూ నేను అంత కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎట్లా అంగీకరించాలి, దేవుని ఎలా అంగీకరించాలి, ఎలా ఏం తెలియదు. కానీ అది 1988 ఇయర్ చెప్తున్నా. 1988లో భయపడిపోయి నేను ఒక పుస్తకం చదువుతున్నా. దాని పేరు మరణం తర్వాత ఏమిటి. వింటున్నారా? మరణం తర్వాత ఏమిటి అనే పుస్తకం. దాని దగ్గర భయపడుతున్న భయం అనుకుంటుంది. ప్రభు నన్ను రక్షణ అంటే నాకు తెలియదు, నాకు రక్షణ దయచేయి, లోపలికి రా, నాకు నెమ్మది లేదు. చూడడానికి 19 ఇయర్స్ కానీ అప్పటికే గరిబిలిగా ఉన్నాను, సహాయం చేయని అడిగితే దేవుడు తాకాడు. నాకు అది కూడా అర్థం కాలేదు. సరే దేవరాజ్ సార్ దగ్గర ఆయనతో పంచుకుంటే ఆయన యేసు ప్రభు నువ్వు పిలిచింది, ఆయన వచ్చినాడు, ఈ దినం నీ రక్షణ దినం. దైవజనుడు, ఆయన ప్రవక్త, ఆయన తెలుసు ఆయన ఎలా ఉంటుంది కనుక ఆ మాటలేని ఇంకా అప్పటి నుంచి బైబిల్ చదవటం, ప్రార్థన చేయటము, పరిశుద్ధులతో కలుస్తాం. ఎలా తెలుసా? నాకు రోజు కలుసుకుంటాం. అంత ఇష్టం అయిపోయింది. ఆదివారం కూడా చర్చికి పోయి, సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం వరకు కూడా చర్చికి పోయి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ పిల్లలు ఎవరో ఒకరితో సహవాసం మాట్లాడేది, పరిశుద్ధులతో ఇట్లా కొంతకాలం అయినాక బాప్తిసం తీసుకున్నాను. వెంటనే నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు దేవవరం అని వేరే సార్ దగ్గర తీసుకున్నాను. దేవరాజ్ సార్ అప్పటికి చనిపోయాడు. దేవరాజ్ సార్ అప్పటికి చనిపోయినాడు. 90లోనే చనిపోయాడు. నేను 88లో అంటున్నా కదా, 90లో ఆయన చనిపోయాడు. 90లో ఎప్పుడైతే ఆయన చనిపోయినాడో నాకు దిక్కులేదు. ఆ బాప్తిసం తీసుకోవాలి. సరే దేవవరం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాకు సైన్స్లో టీచర్, ఒక పక్క భక్తుడు, ఆయన హీలింగ్ గిఫ్ట్ ఉంది, ధైర్యాలు పడుతుంది. ఆయన చూస్తే సార్ పరిగెత్తారు, అంత వరం ఉంది ఆయన. ఆయన నాకు బాప్తిసం ఇచ్చాడు. అక్కడ ముక్కోటి ఒకటి పల్లెటూరు ఉంది, దాని పేరు నాకు రాలేదు. పెన్నా నదిలో నేను బాప్తిసం తీసుకున్నాను. కడప బయట ఉండలేదు. ఇవన్నీ మా ఇంట్లో పెద్దగా నేను చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకు తెలియదు. అయితే పిల్లల బాప్తిసం తర్వాత ఆయన చనిపోయినాడు కాబట్టి కరెక్ట్గా 92లో ఓఫీర్ అన్న మా ఇంటికి వచ్చాడు. దేవుడు నడిపిస్తాడు. ఆయన చనిపోయినాడు కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నాను. బాప్తిసం తీసుకుని ఎలా ఎదగాలి అర్థం కాలేదు. వాళ్ళేమో నువ్వే వాక్యం చెప్పనుకున్నారు. చిన్న సంఘం, నాకు భయం వేస్తూ ఉంది, ఒక సరిగా లేననేది అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కరెక్ట్గా కడపలో మీటింగ్స్ పెట్టి ఎస్పీజీ గ్రౌండ్స్లో ఓఫీర్ అని వచ్చి ఆయనకు లాడ్జీ తీస్తే కదా ఖర్చు ఎక్కువ అవుతుందని ఆ భాష, ఆయన ముస్లిం క్యాండిడేట్ కనెక్ట్ చేశాడు మీటింగ్స్. ఆయన రజితను తీసుకుని మా ఇంటికి వచ్చినాడు. మా ఇంట్లో నాకు స్పెషల్ రూమ్ ఉంది, ప్రార్థన గది ఉంది, పెద్ద ఇల్లు మాది. 10 సెంట్లు అంటే 10 సెంట్లు ఉంటుంది. ఇల్లు అయితే కొద్దిగా ఇచ్చింది, అంత కాదు, 3.5 సెంట్లు ఎంతో ఇల్లు పెట్టింది. దాంట్లో గది, దాంట్లో రజితను తెచ్చాడు. 3 రోజులు అక్కడ మేము ఉన్నటువంటి దొంగ చెరువు అన్నట్టు రజితను బతికిందా మీకు? అంత దొరలే ఉంటారు కానీ దాని పేరు అయితే దొంగ చెరువు అన్నట్టు. అక్కడ 3 రోజులు మీటింగ్స్, తర్వాత కడప టౌన్లో అక్కడ 2 రోజులు మీటింగ్, 5 రోజులు పోతారన్నాను. రూమ్లో గమనిస్తూనే ఉన్నా, అన్నతో మాట్లాడుతున్నా, ప్రార్థనలోనే ఉన్నాడు. అన్న రాత్రి మొదలు ప్రార్థన చేస్తున్నాడు, పోయి వాక్యం చెప్తున్నాడు.
వాక్యం చెప్తే అగ్ని మారింది. ఓ దేవరాసాన్ని పోగొట్టుకున్నాను కానీ నాకు మళ్ళా ఇంకొక ఆయన దొరికాడు అనుకున్నాను. ఏం స్తోత్రం కలుగును. ఆ రోజు 92, 93 ఆ మధ్యలో అన్ని పరిచయం అయితే ఇక కొంతకాలం నేను వచ్చేసిన మీటింగ్స్ అయిపోయాయి. ఆయన పుస్తకాలు తీసుకొని చదివాను. పుస్తకాలు పురుగు ఉన్నాను. ఇప్పుడు కూడా నా ఇంట్లో పుస్తకాలు ఎట్లుంటాయో అప్పుడు కూడా అట్లున్నాయి. అవే ఇవి బాగా చదువుతున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రశ్నలు అట్లే ఉన్నాయి. ఎవరు చెప్పుకున్నో తెలియదు. ఇంట్లో అర్థం కాలే. వాళ్ళు ఏమైనా ఎక్కిరిస్తారేమో, అపహాస్యం చేస్తారని చెప్పలేదు. ప్రియ ఇట్లా ఉంటే 96లో నేను హైదరాబాద్ వెళ్ళాను. ఎందుకంటే బీటెక్ అయిపోయింది. తర్వాత ఏదో ఒక జాబ్ చూసుకోవాలని అందరూ అనుకున్నారు. సరైన గైడ్ లైన్స్ లేవు. చదువుదామంటే చదువు ఎక్కటం లే, టీవీ పని చేస్తున్నాడు, కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తున్నాడు. ఏది ఏమైనా 96లో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ సాఫ్ట్వేర్ సైడ్ కొన్ని నేర్చుకుంటాము. జావా సూట్ అంటే మొత్తం కోర్ జావా కలిసి అడ్వాన్స్ జావా ఒకటి నేర్పిస్తాను. అది నేర్చుకుంటున్నాను. దేవుడు కృప చూపిస్తే ఏదైనా వారిని వెళ్ళిపోదాం అనేది ప్రణాళిక. ప్రియులను అయితే 96 నుంచి నేను చర్చికి ఎక్కడ పోతాను? సెంట్రల్ చర్చికి పోతాను హైదరాబాద్. 96 నుంచి 99 వచ్చేసరికి పెళ్ళి. 99 ఏం జరిగింది చెప్తున్నా, నేను బతి పెట్టుకోండి. 1999లో పెళ్ళి జరిగింది. నా భార్య చూసిన హైదరాబాద్ జస్ట్ 10 days అంటే కర్నూలు రావడం, పెళ్లి చేసుకోవడం, మళ్ళీ హైదరాబాద్ పోవడం. ఆడ ఇల్లు నాది, రూమ్ ఉండి ఆ రూమ్లో చదువుకుంటున్నాను. సడన్గా ఒకరు ఇల్లు అడిగితే ఆయన పాస్టర్, ఆయన మొత్తం ఫర్నిచర్ అంతా పెట్టి ఇచ్చాడు మాకు. కొత్తగా పెళ్ళిళ్ళు ఏముండదు, మామూలుగా అన్నీ ఉన్నాయి మాకు. 1200 రెంట్ మాత్రమే, మొత్తం ఇళ్ళతో వాడుకో, సామాన్లు వాడుకో, క్లీన్గా ఉంచండి చెప్పాడు. క్లీన్గా పెట్టుకుంటూ అక్కడ చాలా కాలం 2 సంవత్సరాలు ఉన్నాయి. 2001లో వాడు 2000లో పుట్టాడు. పుట్టక ముందే నేను దేవుడితో ఏమని చెప్పానంటే, కొడుకు పుట్టే నెహెమ్యా అనే పేరు పెట్టుకున్నాను. ఆయన సంఘాన్ని సంస్కరించిన నెహెమ్యా. అగ్ని ప్రాకారాలు యెరూషలేమును ఎలా కట్టాడో వాడు అలా కట్టాలి నేను ఆ పేరు పెట్టాను. తర్వాత అప్పుడు 2000 సంవత్సరం తర్వాత అక్కడే ఉన్నా. 2001లో బయలుదేరి కర్నూలుకి వచ్చి జాబ్లో చేయాలి. సిఎంసీ అనేది ఒక కంప్యూటర్ సంబంధించిన ఆప్టెక్, సిఎంసీ ఇటువంటి అప్పట్లో ఉండాలి. దాంట్లో ట్యూటర్ వచ్చేది. నా వారి ఇంట్లోనే ఉంది, చదువుకుంటుంది. కరెక్ట్ 2002 పుట్టాడు కదా. చాలా కష్టంలో 2002 స్టార్టింగ్లోనే జనవరిలోనే జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ తిరిగి వచ్చేసింది. నేను ఎప్పుడో నాకు నేను వెనక్కి వచ్చినాను. అక్కడ పైకి పోతామని పోయి వెనక్కి వచ్చినాను నేను. కాబట్టి నాకు వస్తుందో తెలియదు. ముందు ఈమెకైతే కావాలి, నాకు ఈలే కాబట్టి ఖచ్చితంగా ఆమెకే అని ప్రార్థన చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఎక్కడికి పోవాలి? గవర్నమెంట్ జాబ్ వస్తే డోన్ పోవాలని నా ఆలోచన ఉండే. వస్తుంది. వీళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది. ఇంకొక అక్క ఉంది కదా ఇక్కడ. నా భార్య వాళ్ళ అక్క ఇక్కడ ఉంది కాబట్టి, వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది కాబట్టి, వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ ఉంది. పెద్ద ఉంటే బాగుంటుంది, మనం కూడా ఆదరణ బాధం అని ఆదోడికి వచ్చింది. ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాయి. అదెంత 2002 వెళ్ళరా. అయితే 2003లో భయంకరమైన డిసీజ్ వచ్చేసింది. దాని పేరు ప్యాంక్రియాటైటిస్. 2003 అంటే పెళ్ళి జస్ట్ 2-3 ఏళ్ళు కాలేదు. ఇక అంతే. ఆ సంవత్సరం అంతా 2002 నుంచే స్టార్ట్ అయింది. మధ్యలో జూన్ నుంచి 2003 అంతా 1.5 సంవత్సరం అన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నాయి. లక్షలు అయిపోయింది. ఆయన దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టారు. నాకు పెద్ద ఉద్యోగం లేదు కాబట్టి అప్పుడేం పెద్దగా లేదు. ఈమెకు స్టార్టింగ్ ప్రొఫెషనల్ పీరియడ్ అంటే పెద్దగా రాదు. సరే, దేవుడు కృప చూపించి అందరూ నేను తాగుతాడా అతను ఏమన్నా తాగుబోతులకి వచ్చేది ఆ రోగం ప్యాంక్రియాటైటిస్ అని చెప్పేసి డాక్టర్లు అంతా ఎప్పుడు తాగలేదు, దాని వాసన కూడా చూపిస్తారని చెప్పి చనిపోతారని చెప్పి
సిఎంసి రాయవేరులో చెప్పిన మాట ఏంటంటే, నాకు చెవులకు పడిన మాట ఏంటంటే, ఇక 2-3 రోజులు ఇతను చనిపోతాడని చెప్పారు. బంధువులందరూ వస్తారు, చూస్తున్నారు, పోతున్నారు. నేను వాళ్ళ దగ్గర చూస్తున్నాను. నాకు కనపడతా, నాకు మొత్తం దగ్గర ఎక్కడ ఉన్నాను, సమాధి స్థాయిలో. అప్పుడు అనుకున్నాను, నేను సమాధి దగ్గర ఉన్నాను, నేను చనిపోతానని అందరూ చెప్తున్నాను. ఏమో నీ ఇష్టం, సహాయం చేయాలి. అప్పటికే నా ఫ్రెండ్స్ మంచి ప్రార్థన, ఉపవాసాలను ప్రార్థన చేశారు. ఇప్పుడైతే చేస్తారో తెలియదు, కానీ అప్పట్లో అన్నం మానేసి ఉపవాసాలు చేశారు. సుబ్బరాయుడంగానే ఆయన ప్రార్థన చేసి దేవుడు అన్నాడట, అతడు చావడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాయిస్ ఆఫ్ గాడ్, మూగ పదం అన్నాడట, అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే బాగా కారులు నిధులు వస్తాయి కాదు, దేవుని వాక్యములో, దేవుని కలిగిన ఆత్మీయ విషయాల్లో ఐశ్వర్యవంతుడు అవుతాడు అని అప్పుడే చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 2003, 2004 కాటికి వచ్చే లోపల కొద్దిగా పెయిన్ వస్తానే ఉంది. 200 ఇంజక్షన్లు పడినా నడుముకి, ఇక్కడ అక్కడ లోపల నరాలు లేవు. డాక్టర్లు నరాలు లేవు, ఇతనికి ఎట్లా మనం ఈ శరీరం ఎక్కియాలి అని చెప్పి ఇక్కడ పెడదాంలే అనుకున్నాం. ఫైనల్ స్టేజ్ వస్తారు, 7 పెడదామని తప్పడం లాంటి ఇంజక్షన్ వేసారు. కాళ్ళు చేతులు పట్టి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు కట్టేసినట్టు పట్టుకున్నారు కాబట్టి బలవంతులు. కళ్ళకు నీళ్లు కారుతున్నాయి కానీ ఏం చేయలేకు, నొప్పి భయంకరం. అదే నాకు బతికుండేది. తర్వాత 2-3 రోజులకి December 31st నైట్ వస్తున్నాం. బయట అన్ని అర్ధరాత్రి వినపడుతున్నాయి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను సరే హ్యాపీ ఏంటో అని చెప్తున్నాను. 2-3 రోజులకే డాక్టర్ నన్ను చూసి, ఇతనికి నాజిల్ ఫీడింగ్ పెట్టేద్దాము, డిశ్చార్జ్ చేయండి, ఏం కాదన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు. నేనేం చేయగలుగుతాను, మంచం మీద వాళ్ళంతా చేశారు. నా భార్య కూడా, ఆమెకు అంత నాలెడ్జ్ లేదు, అప్పటికి ఇంకా రక్షణ లేదు ఆమెకు. నేనే దేవుళ్ళ ముందు ఉన్నాను, ఆయనను చర్చికి తీసుకుపోతున్నాను. 2003 చివరిలో, 2004 ప్రారంభంలో అట్లనే వచ్చి, మన ఇక్కడ ఉండేది మేము ఇక్కడే కదా, అది కూడా లేదు. నేను ఇంట్లో ఉంటే అట్లే ఉంటాను, ఏదో జాబ్ చేయాలని చెప్పి పాలిటెక్నిక్ కాలేజ్, టీచర్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్గా జాయిన్. 2004 నుంచి 7 వరకు అక్కడ పనిచేసిన. 2007 నుంచి 2009 వరకు వేరే జాబ్ కానీ బయటకు వచ్చి ఆ 2 ఏళ్ళు పనిచేసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ పాలిటెక్నికల్ కాలేజీలో 14 వరకు పనిచేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే బాగా వినండి, నేను ఎట్లా గడిపానంటే, ఇటు వచ్చిన తర్వాత నాకు సహవాసం ఏం పెట్టలేదు. ఏ చర్చి పోవాలో బ్రదర్ చర్చి పోయాను. ఆడ వాక్యం బాగానే ఉంది, వింటున్నాను. కానీ వాళ్ళు బాగా చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నాకు బాగలేదని చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. ఇల్లు మారాలంటే వాళ్ళ సామాన్లన్నీ తీసి ఎత్తుకుపోయి ఆడ పెట్టేశారు ఇంట్లో. సంఘమే అంత మంచి చూసుకున్న తర్వాత నాకు డాక్టర్ దాసు పరిచయమైన ఈఎన్టీ స్పెషలిస్ట్. 3 సంవత్సరాలు ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేశాను నేను. ఆయన అన్నాడు, నువ్వు ప్రధాన చర్చిలో ఉన్నావు, వాళ్ళ అభిషేకం నమ్మరు కదా, ఎల్లిఎఫ్కి వచ్చి నాతో కలిసి కొంత పని చేస్తావు కదా నీవు. నిజమే కదా అని నేను అక్కడ చెప్పి, అన్న నేను రాలేను, వాస్తవికానికి నాది పెంటికోస్టల్ బ్యాక్గ్రౌండ్, నేను పరిశుద్ధాత్మ వరాలను అన్ని నమ్మే వ్యక్తిని, బైబిల్ ఉన్న వాటిని, కాబట్టి నేను ఎల్లిఎఫ్కి వెళ్ళిపోతానని చెప్పేసి అడిగి. ఎందుకంటే ఆయనతో కలిసి ప్రార్థన చేస్తున్నాను కదా, డాక్టర్ లేనప్పుడల్లా వాక్యం చెప్తున్నాను. అక్కడ వాక్యం చెప్తూ అట్లున్న టైంలో కరెక్ట్గా పసప్పుడు డాక్టర్ విజయపరిచింది. ఆయన ఏదో యూత్ మీటింగ్ పెట్టడం, నన్ను పిలిచి పాటలు పాడరు అంటున్నాడు. వాక్యం తెలియదు, నేను వాక్యం చెప్తాను తెలియదు. పాటలు పాడమంటే పాటలు పాడి వాళ్ళని నేను పరిచయం చేసి, మళ్ళీ డాక్టర్ దాసు కంటే డాక్టర్ విజయ్ గారితో ఎక్కువ పరిచయం. ఇక అంతే, ఒక 6 నెలలు నా మీద భయంకరమైన చీకటి శక్తితో దాడి చేశాను. అందుకు నేను ఒంటరిగా దేవునితో గడపాలని బసరపడు లేవాన్ని.
నీ ఆనందమ్మకు యోగు తెలుసు, నువ్వు చిన్నోడు అప్పటికే ఉదయ్ చిన్నోడు. ఇప్పుడు ఇలారా అయితే అట్లా వెళ్ళి నెలకు ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నాను, అట్లా గడుపుతున్నాను. డాక్టర్ విజయ్తో ఒక మాట అన్నాను, చాలా దాడి ఉంది సార్ అంటే ఆయనకు కూడా అభిషేక సంబంధమైనది. అవి కూడా విభ్రం సంఘాలే, బ్రదర్ అన్ను హెబ్రోన్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా వాయిస్ కానీ ఇటువంటి దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఇవ్వరు. ఆయన ఆల్రెడీ డాక్టర్, లేదా నొప్పి వచ్చినట్టు ఇంజక్షన్ వేసుకోమంటాడు కానీ వేరే చెప్పడు కదా. ఏది ఏమైనా వాక్యం కీర్తనలోంచి ఒక వచనం చూపించి ఆ వచనం మీకు చూపిస్తాను. 55 చూడండి. చాలా సార్లు అది నేను మందిరంలో మీతో పంచుకున్నాను. ఏంటంటే డేవిడ్, వాయిస్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది, స్వరం, దైవ స్వరం ఎలా ఉంటుంది అనే విషయం గురించి డిస్కస్ చేశాను. విషయాలు చూస్తున్నాను. కీర్తన 55వ అధ్యాయం 3వ వచనం. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నట్లుంది నా పరిస్థితి. రాత్రి బొమ్మలు బలమైన స్వాగతం, ఎవరికి చెప్పలేనంత వెయిట్ ఉంటుంది హార్ట్. డాక్టర్తో పంచుకుంటే ఆయన వాక్యం చూపించి అది డేవిడ్ వాయిస్, భయపడద్దు అని కొద్దిగా సపోర్ట్ ఇచ్చి ప్రే చేశాను. దేవుడి స్తోత్రంగా బాగా ఇద్దరం ఫెలోషిప్ పెరిగిపోయింది. ఇక 3 సంవత్సరాలు నా దగ్గర రావటం పోవటం అదంతా అద్భుతంగా ఉంది. అంటే ఆ టైం దేవుడు వాడుకున్నాడు. డాక్టర్ దాసు దగ్గర పోతున్నాను కానీ అప్పుడప్పుడు వచ్చి అసలు చర్చిలో వాక్యం చెబుతున్నాను. ఏది ఏమైనా ప్రజారం అట్లా 2003 నుంచి 2007 వరకు అక్కడ పనిచేసిన 9కి మళ్ళా జాయిన్ అయినాను అన్నాను కదా. 2009 ఏమైంది, చర్చి స్టార్ట్ అయింది. ఆయన రంజిత దగ్గర పోయి కలిసి, అన్న ఏంటి నాకు సహవాసంగా మన సంఘం ఉండాలి, లేకపోతే అక్కడిక్కడ తిరగలేకపోతున్నాను, నేను నాకు చాలా కష్టంగా ఉన్నది. ఎవరు ఎందుకు నాయన, నువ్వే స్థాపించదు, దేవుని ద్వారా నేను మాట్లాడుతున్నాను, దేవుని తోడై ఉంటాడు, నీ పక్షం యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. 2009 నుంచి స్టార్ట్ చేసిన ఆ ఇంట్లో ఒక ఆయన ఖాళీ వచ్చి ఓనరు భయంకరంగా బూతులు ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేశారు. అసలు సరే ఏంటి ఇది, నువ్వేమో తోడున్నావు అంటున్నావు, ఇది చూస్తే భయంకరంగా ఉంది, మాకు మందిరం లేదు, ఇంట్లో ఉంటే ఎవరో ఒక్కొక్కరు చుట్టుపక్కల వాళ్ళు ఖాళీ చేయమంటారు, నిన్ను ద్వేషించే వారందరూ మమ్మల్ని కూడా ద్వేషిస్తారు. మరి ఎలా ఇది పరిస్థితి అంటే అక్కడి నుంచి ఆడికి వచ్చింది. ఆడికి శంకరయ్య గుర్తు ఆడ 2-3 ఏళ్ళు వాక్యం చెప్తున్నారు. ఆడ మన ఎవరో ఒకరు ప్రార్థన చేసుకుని వచ్చి చీకటి వాళ్ళు మీకు గట్టి కేకలిస్తే చుట్టుపక్కల ఉంటాం, మళ్ళీ దాడికి వస్తున్నాం. అక్కడ హోసన్న మందిర్లో 2 ఏళ్ళు వాక్యం చెప్తా వచ్చాను. అప్పుడు సంఘం బాగా మెల్లమెల్లగా తయారవుతాం. దేవుడి స్తోత్రం. ఆ టైంలో 180 రోజులు దేవుడితో గడపాలనే తీర్మానం. 2015 జనవరి 1 వచ్చింది. డైరీలో రాసుకున్న జనవరి 2015 జనవరి 1 ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. చేసి అద్భుతమైన నడిపింపు. హల్లెలూయా. మధ్యలో కొన్నిసార్లు పనిపడి చేయలేకపోతున్నా, అయినా మళ్ళీ మరుసటి రోజు నెక్స్ట్ డేట్ వేసుకుని చేశాను. 180 రోజులు మళ్ళీ పూర్తి చేశాను. అయినా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే కంటిన్యూ కావాలి. అయితే దేవుడు బాగా తాకినాడు, మాట్లాడుతుంటే జీవం వస్తుంది, ప్రత్యక్షత కనబడుతున్నాయి. వాక్యం కూడా చదువుతాను, ఎక్కడెక్కడెక్కడికో లైట్ పడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లా కరెక్ట్గా ప్రార్థన అయిపోయింది. ఒక 3 రోజులు ఉపవాస కోరికలు పెడదామని పెట్టాను చర్చిలో. అప్పుడు చాలా ఎక్కువ చేసినాం మనం. కరెక్ట్గా 3వ రోజు ఉపవాస కూడా వింటాం. దేవుడు అన్నాడు 2 లక్షలు మీకు ఇస్తాను, మందిరం వేయండి. అందుకు మాకు ధైర్యం. ఎన్ని కేసులు పడిన ఎందుకు నేను
పట్టించుకొని లెక్క చేయాలంటే చిట్నోడు 2 lakhs ఇస్తానన్నాడు. అది ఎట్లా ఇచ్చినాడు? మేము లోన్ పెట్టుకుంటే వచ్చి లోన్ శాంక్షన్ చేయాలని కూడా ఆయనే చేయాలి, దాన్ని కట్టాలని కూడా ఆయనే కట్టాలి. కరెక్ట్గా ఇది అయిపోయిన తర్వాత లెక్కేసి చూస్తే 1,90,000 అయింది, ఇంకా 10,000 మిగిలింది. హల్లెలూయా. దీన్ని చూసిన వాళ్ళందరూ అనేది చూడడానికి రేకుల షెడ్ కానీ లోపల అద్భుతంగా ఉందండి, ఏదో ఫారెస్ట్ స్టైల్లో ఉంది, బాగుంది అని చెప్పి ఒప్పుకున్నారు. ఏది ఏమైనా 2009 నుంచి అనేక కేసులు, ఎన్నో కష్టాలు, దూషణలు అన్నీ లెక్క చేయకుండా అక్కడెక్కడో భయం ఉండేది, మనం తట్టుకోగలమా ఇదే నల్లని స్టెప్ చేసి ఆ పక్కింటి ఆ దూరం ఉండేవాళ్ళు ఎవడంటే వాళ్ళు దూషించి చెడ్డ మాటలు పెట్టి నన్ను దూషించిన వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. ధైర్యం చెప్తుంది, ఎందుకంటే నన్ను పిలిచిన కోపం అవుతుంది, నాకేం కోపం రాదు. నన్ను నిజంగా పిలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కనుక ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చింది, చాలా వరకు సహాయం చేశాడు. మరి ఎట్లా ప్రభావ కేసులు పెట్టారు, ఇది పడగొడతారంటాను. నేను ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు, దేవుడి కోపం. హల్లెలూయా. ఈ సంఘం ఎవరున్నారండి? నమ్మరు కానీ స్వరం అసలు హెబ్రోన్ చర్చిలోనే భక్సింగ్ గారు యెహోవా స్వరం అనే పుస్తకం రాశాడు. ఆయన స్వరం ఏంటాడు ఎప్పుడు, మిగతా ఎవరు వినరు కాబట్టి లేదంటారు. నువ్వు వినకపోతే లేదన్నట్ట. భక్సింగ్ గారు ప్రతిరోజు వినేట్టు, ఖచ్చితంగా డైలీ వింటాడు, ప్రతిరోజు ఏదో చెప్తానే ఉంటాడు. దేవుడు మాకు ఒక్కొక్క విషయాలు ఏమైనా ఉంటాయి, సీరియస్ మ్యాటర్ ఉంటే చెప్తారు, అది మేము కడుపులో పెట్టుకుంటాం, మళ్ళీ చెప్పం ఎవరిది ఎందుకు మా మామూలు మాట. ఏది ఏమైనా 2024 వచ్చేసరికి ఎన్నెన్నైనా 15 సంవత్సరాలు వార్షికోత్సవం చేశాం. అది కనులారా మీరు చూశారు. దేవుడు అక్కడ ఉన్నాడు, ప్రవక్త సాక్ష్యం చెప్పాడు, అనేక మంది దైవజనులు ఆ మెసేజ్ విన్నారు. దేవుడి స్తోత్రం కాక సైతాన్ అంటున్నాడు పక్క, నువ్వు 25 ఏళ్ళని సిల్వర్ జూబ్లీ కూడా పెట్టుకుంటుంది, నేను ఆ రోజే చంపాల్సింది. నువ్వు బ్రతికి 25 ఏళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ కూడా చేసుకున్నావు కాబట్టి ఇక మీద నీ ఆరోగ్యం బాగా చేయండి, ఏదో ఒకటి చేస్తున్నావు. చదువుకోరా తెలియకుండా అనుకోకుండా చిన్న గోరు అది ఇన్ఫెక్షన్ ముందే షుగర్ ఉంది, ఎందుకని వచ్చిన డాక్టర్ పోతే ఏం కాదులేండి అని టీటీ ఇంజక్షన్ వేసి ఏదో కట్టు కట్టాడు. అదే మీరు చూస్తున్న కట్టు ఏమి కాదు. ఇంకా 25 సంవత్సరాలైనా నన్ను బ్రతికించి నీకు ఇష్టమైన సేవ చేయిస్తాను. సైతాను వశంలో మరణంగా నీ చేతిలో మరణం నీ వశం. దేవుని స్తోత్రం కలుగును. కళ్ళారా చూసినాను. ఒక దైవజనుడు నాకు పంపించాడు ఒక మెసేజ్, 91వ కీర్తన డైలీ నువ్వు చదవాలి. బెడ్ మీద ఉన్నప్పుడు ఆ సీఎంస్ రాయవేలు 91వ కీర్తన ఎక్కడి నుంచి చదివేవాడిని అంటే లాస్ట్ లో, అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను, నేను అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి నోటికి పట్టి కొట్టినట్టు టాబ్లెట్ వేసుకున్నట్టు భద్రనాథ్ చెప్తుంది. 23లో బయటకు వచ్చి నేను ఆ కాలేజీలో చేరేటప్పుడు దేవుడు నాకు అన్నాడు, నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాను. హల్లెలూయా. వీళ్ళు ఆ రోజు నుంచి అనేకమైన ఈవెంట్లలో గత చరిత్రలో దేవుడు సహాయం చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు. నేను ఎప్పుడు కారు కొంటాను, కారులో పోతాను అని అనుకోలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఒక మంచి కారు మీకు ఇస్తాను, రెడ్ కలర్ కారు అని చెప్పాడు. రెడ్ అని కాదాడా, మనకి ఇష్టమైన తీసుకుని ఏమన్నాడు ఆయన మనకు కూడా కొద్దిగా ఆప్షన్ వేస్తాడు. ఇప్పుడు భార్య భర్తలు మాట ఉంటుంది, దేవుంది భక్తులు కారు ఎందుకు లేనుకుంటే అప్పుడు ఎమ్మెల్యేలు చర్చింది కాబట్టి కొన్ని సంవత్సరాలు బస్సు పరిగెత్తబోయి బిడ్డలు బాబు
స్వరూప్ గారు, మన మోనిక, లక్ష్మి ఉండే వీళ్ళంతా కట్ట కవలేసేది మేము కూర్చోబెట్టేది, మేము కూర్చుండేది. మీకు వచ్చింది 11 వారిని నేర్చుకుని 11 గంటలు తిరిగితే తమాషా. అందుకే దేవుడు మీ కారు తీస్తాడండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. కార్ డ్రైవింగ్ నేర్చి ఎప్పుడో నేర్చుకుని తిప్పకుండా నేనే నడుపుకుంటూ పోయి నేనే నడుపుకుంటూ వస్తున్నాను. కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఇంక కట్టమనింది ఆయనే. మందిరం కడితే 2 లక్షలు కట్టమనింది ఆయనే. ఈ విషయాలు ప్రత్యక్షత కలిగిన వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ప్రియులారా, మీరు కూడా ఇక్కడ చాలా మంది నేను బాప్తిస్మం ఇచ్చిన బిడ్డలు ఉన్నారు, నేను కన్నులు అన్నట్టు, అక్కడక్కడ ఉండి కూడా వచ్చి వాక్యం విన్న బిడ్డలు ఉన్నారు, నేను పెంచిన పిల్లలు ఉన్నట్టు, మొత్తం మీద అందరూ నా బిడ్డలే. హల్లెలూయా. ఇలా నడుస్తుంది. భవిష్యత్తులో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. అని చెప్పాడు, నేను మీకు చెప్పాలి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను. ఇంతవరకు నడిపించిన దేవుడు భవిష్యత్తులో నడిపిస్తాడు. ఆయన కృప మీద ఆధారపడుతూ చిన్న సాక్ష్యం దీవించాలని కోరుతున్న వాళ్ళు ముగిస్తున్నాను.